హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అగ్ని పరీక్ష సీజన్ 1 కాస్త రోస్టింగ్ తక్కువగానే జరిగింది. అలాగే కాస్త ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. బట్ సీజన్ 2కి వచ్చేసరికి అందరూ ముదిరిపోయారు. జడ్జెస్ కూడా ముదిరిపోయే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. కొంతమందినేమో చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంకొంతమందిని అస్సలు చీ చీ అన్నట్టుగా చూస్తున్నారు. సో నిన్న ఉప్పల్ బాలు గారిని అలాగే రన్నింగ్ రాజు గారిని నిజంగా వాళ్ళు చూసిన విధానం, వాళ్ళతో మాట్లాడిన విధానం నిజంగా ఎవ్వరికీ నచ్చలేదు. ఎస్, రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేశారు, కానీ అలాంటి మాటలు అనడం మాత్రం అస్సలు నచ్చలేదండి. చంప మీద కొట్టేస్తానని రన్నింగ్ రాజు గారితో అనడం కానీ, ఆయన కాస్త దగ్గరకు వస్తుంటే చంప మీద కొట్టేస్తాను దూరంగా వెళ్ళిపోని శ్రీముఖి చెప్పడం కానివ్వండి. అలాగే జడ్జెస్ అయితే ఉప్పల్ బాలు గారిని వచ్చేసి మీరు ట్రాన్స్జెండరా లేకపోతే అదా ఇదా, మీరేంటి అలాంటి వీడియోలు చేస్తారు, ఇలాంటి వీడియోలు చేస్తారని ఆయన్ని కాస్త అవమానించడం నిజంగా బాధ అనిపించింది. ప్రతి ఒక్కరూ పొట్టకూటి కోసమే ప్రతి ఒక్క పని చేస్తారు. ఎస్, ఆయనే ఒప్పుకున్నాడు, ఫస్ట్లో నేను అలాంటి వీడియోస్ చేశాను, సో నాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది, ఇంకా అలాంటివి చేయకూడదని కొంచెం మంచిగానే చేస్తున్నాను సార్, నేను మా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే ఇలా చేస్తున్నానని చాలా చక్కగా చెప్పాడు కదా. బట్ వీళ్ళకేంటంటే కొంతమందిని చూడగానే వాళ్ళ ఫిజిక్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, అలా మెస్మరైజ్ అయిపోయి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు. ఇక ఈరోజు కూడా మన ఆర్జే చరణ్ ఈ అబ్బాయిని చూడగానే నిజంగానే ప్రతి ఒక్కరికి పాజిటివ్గానే అనిపించింది, దాంట్లో నో డౌట్. కానీ అంత చక్కగా మాట్లాడారు కదా, ఇక అలాగే అందరితో అంతే చక్కగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మరీ ఎవరిని అవమానించేటట్టయితే మాట్లాడకూడదు కదా. ఇక ఆర్జే చరణ్ ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అబ్బాయిని చూడగానే ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ ఫ్లాగ్ని అయితే ఇచ్చేశారు తనకి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన అక్షయ్ కూడా రోస్టింగ్ చేస్తాను, నేను ఐటీ ఎంప్లాయ్ ఇలా అని వచ్చాడు. కానీ రోస్టింగ్ చెయ్యి, నా మీద రోస్టింగ్ చెయ్యని మన బిందు మాధవి కానివ్వండి, అలాగే మన శ్రీముఖి వీళ్ళందరినీ అడిగినప్పుడు నాకు ఒక టాపిక్ ఏదన్నా ఇవ్వండి, నేను రోస్టింగ్ చేస్తానని తను చాలా అడిగాడు. బట్ తనైతే సరిగ్గా చేయలేకపోయాడని, నీకు ఇచ్చిన టైంలో నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు రిజెక్ట్, ఈ అబ్బాయిని పంపించేసేయండి, నాకు అస్సలు నచ్చలేదు, మీరు రెడ్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అని శ్రీముఖి అనడం, ఇవన్నీ కొద్దిగా బాధ అనిపించాయి. ప్రతి ఒక్కరిని సమానంగా చూడకపోయినా పర్వాలేదు, కానీ కించపరిచినట్టు మాట్లాడకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన అమాన్ మసూద్ ఈ అబ్బాయిని చూడగానే ఈ అబ్బాయి కూడా కొద్దిగా టెన్షన్ పడుతూ నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నాను, చదువు మానేశాను ఇవన్నీ చెప్పాడు. ఇక యాక్టింగ్ స్కిల్స్ను చూపించడం కోసం ఆ అబ్బాయి కూడా ఒక టాపిక్ ఇస్తే ఆ అబ్బాయి యాక్టింగ్ అయితే చేశాడు, చాలా చక్కగానే చేశాడు, పర్లేదు. దాంతోపాటు మన అభిజిత్ గారు అయితే తనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఒక బనియన్ లాంటిది వేసి దీనికి ఎన్ని హోల్స్ ఉన్నాయన కానీ పాపం చాలా తడబడిపోయాడు బిడ్డ మాత్రం. ఇక ఆ అబ్బాయిని అయితే రోస్టింగ్ చేసేసారు మన వాళ్ళంతా కలిసి. ఇక ఈ అబ్బాయి కూడా కొద్దిగా ఇన్నోసెంట్గా ఉన్నాడు, కాకపోతే ఈ అబ్బాయి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అమ్మాయిల్లో గాయత్రి, ఇక తన కాన్ఫిడెన్స్ కానీ అవన్నీ కొద్దిగా బాగానే ఉన్నాయి. అందరూ గ్రీన్ ఇచ్చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారనా ఏంటో తెలియదు, కానీ వీళ్ళ చేత చాలా పనులు చేపించుకుంటున్నారు, బాత్రూమ్ కడిగినట్టు కడుగు అని చెప్పి కొన్ని టాపిక్స్ ఇచ్చారు. తను కూడా తనదైన స్టైల్లో కొద్దిగా బాగానే చేసింది, కాన్ఫిడెన్స్ లెవెల్ బాగానే ఉంది. కానీ బిందు మాధవి గారు అలా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పేసి రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. కొంతమంది అబ్బాయిని చూడగానే వీళ్ళు మెస్మరైజ్ అయిపోతున్నట్టు చక్కగా ముగ్గురికి గ్రీన్ అయితే ఇచ్చేస్తున్నారు, కానీ కొంతమందిని మాత్రం అస్సలు చీడ పురుగుల్లాగా మీరు బయటికి వెళ్ళిపోండి అన్నట్టుగా టాపిక్ కూడా ఇవ్వకుండానే గెంటేస్తున్నారు. నిజంగా ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నిజంగా ఈ సీజన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ని నిజంగా వీళ్ళు నిజంగానే ఫేర్గా జడ్జిమెంట్ ఇస్తున్నారా, వీళ్ళని పొగిడితేనే అక్కడ ఉంచుతున్నారా, లేకపోతే గుడ్ లుకింగ్ ఉంటేనే అలా ఉంచుకుంటున్నారా. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి చెప్పిన మాటల్లో బిగ్ బాస్కి వెళ్ళాలంటే చక్కగా అంటే గుడ్ లుకింగ్ ఉండాలి, అలాగే తెలివైన వాళ్ళు ఉండాలి, ఇక కొన్ని క్వాలిటీస్ చెప్పినప్పుడు బిందు మాధవి గారు వచ్చేసి ఆ అమ్మాయిని మేకప్ తీసేసి అంటే గుడ్ లుకింగ్ ఉంటేనే లోపలికి పంపిస్తారా అన్నట్టుగా ఒక మాట అడిగింది కదా. నిన్న మిథిలేష్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చూడగానే అభిజిత్ అన్నాడు, నువ్వు గుడ్ లుకింగ్, చాలా స్మార్ట్గా ఉన్నావు, అలాగే చాలా తెలివైన వాడిగా చాలా బోల్డ్గా మాట్లాడుతున్నావు అని చెప్పాడు. సో వాటన్నిటిలో క్వాలిటీస్లో అబ్బాయి గుడ్ లుకింగ్ కూడా వీళ్ళు చూశారు కదా, అదే తను కూడా చెప్పింది. అమ్మాయి సరిగా పర్ఫామ్ చేయలేదు, వెళ్ళిపోయింది, అది వేరే విషయం, కానీ లుక్స్ ఉంటేనే మేము తీసుకుంటాము అని పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు ఎస్, లుక్స్ కూడా ఉండాలి కాబట్టి వాళ్ళు కాస్త అందంగా తయారయ్యి వస్తున్నారు కొంతమంది. ఇప్పుడు శాలిని ఉంది, అక్కడెక్కడి
నుంచో ఆ అమ్మాయి వచ్చింది, యూకే నుంచో ఎక్కడి నుంచో వచ్చింది. ఎందుకని? గుడ్ లుకింగ్గా ఉంది. ఆ అమ్మాయి షూస్ వెళ్ళి అభిజిత్ తుడవాల్సిన అవసరం ఏముంది? ఇలాంటివి అవసరం లేకున్నా వీళ్ళు చేస్తున్నారు. ఇక తనైతే షూస్ తుడవననింది, మళ్ళీ తుడిచేసింది. అదేమైంది, అంతటితో అయిపోయింది కదా. కొంతమందిని ఎంత చక్కగా ట్రీట్ చేస్తున్నారంటే వావ్ సూపర్ జడ్జెస్ అన్నట్టుగా అనిపిస్తున్నారు. ఇంకొంతమందిని ఏంట్రా ఈ జడ్జెస్ అన్నట్టుగా అనిపించేటట్టు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఇంకొక అమ్మాయి వస్తుంది, పేరైతే గుర్తురావట్లేదు. తనైతే టైర్ని అలాగా తిప్పుతూ తను మాట్లాడమని చెప్తే చాలా చక్కగా అసలు అంత హెవీ ఉన్న టైర్ని కూడా తిప్పుతూ మాట్లాడింది. ఇక తనకు కూడా రెండైతే గ్రీన్ వచ్చేసాయి, ఒకటి వచ్చేసి రెడ్ ఇచ్చారు. చివరికి ఆ అమ్మాయిని తీసుకుంటారా లేదా అనేది కూడా తెలీదు. ఇలాగా కొంతమందికి చాలా ఫేర్ ఛాన్సెస్ వస్తున్నాయి, ఇంకొంతమందికి అన్ఫేర్గా ఉంది. వీళ్ళల్లో ఈ 15 మందిలో మీరు ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేసేయండి. ఓవరాల్గా అయితే వీళ్ళకి ఫాలోవర్స్ ఉండాలి, గుడ్ లుకింగ్ ఉండాలి, కష్టపడాలి, అన్నీ ఉండాలండి. ఇక వీళ్ళలో ఎవరు వెళ్తారనేది చూడాల్సి ఉంది. ఇక ఉండేది 2-3 వీక్సే కాబట్టి ఇక బిగ్ బాస్లోకి వెళ్ళేది ఎవరు, కప్పు గెలిచేది ఎవరో చూడాల్సి ఉంది. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొంతమందిని నెక్స్ట్ వీక్తో ఇంకా ఫిల్టర్ చేసేసి ఇక వీళ్ళని ఎలా పంపిస్తారనేది చూడాల్సి ఉంది. ఇక మన శ్రీముఖిని పొగడలేదని కూడా కొంతమందిని తీసేశారంట. ఇవన్నిట్లో ఎన్ని నిజాలు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ దేవుడికే తెలియాలి. థ్యాంక్ యూ. Bye bye.